శ్రీమాత్రే నమః. మాఘమాసంలో సూర్యారాధన అత్యంత శ్రేయోదాయకమని చెప్తారు. మాఘమాసంలో ఏ విధంగా సూర్యుడిని ఆరాధించినా మంచి ఫలితం ఉంటుంది. అయితే రథసప్తమి రోజు ఏం చేయాలి? అసలు రథసప్తమి రోజు పూజ చేయాలి అంటే షష్ఠి రోజు ఏం చేయాలంటే నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అప్పుడు స్నానం చేయాలన్నమాట. ఈ స్నానం చెరువు దగ్గర కానీ లేదు అంటే నది దగ్గర కానీ చేస్తారు. అవన్నీ ఇప్పుడు అవకాశం ఉండదు కాబట్టి ఇంట్లోనే ఈ నువ్వుల ముద్దతో ఒంటికి నలుగు పెట్టేసుకుని స్నానం చేసేయచ్చు. స్నానం చేసి ఆ రోజు ఉపవాసం ఉంటారు. అంటే పొద్దున మనం భోజనం చేసిన రాత్రి మాత్రం ఉపవాసం ఉండాలి. అంటే పలహారం తీసుకోవచ్చు అనమాట. తీసుకుని మర్నాడు ఉదయం సప్తమి కదా, సప్తమికి మాత్రం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి. నదీ స్నానం చేసేవాళ్ళైతే ఇంట్లోనే స్నానం చేసేసి ఉతికిన బట్టలు కట్టుకుని అప్పుడు స్నానానికి వెళ్తారు. పాచి బట్టలతో ఎప్పుడూ నదీ స్నానం చేయకూడదు. అలాగే నదీ స్నానానికి వెళ్లే ముందే ఏం చేస్తారు అంటే చిక్కుడు ఆకుల్లో దీపాన్ని వెలిగించుకుని నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తారు. మనకి నదీ స్నానము అవి కుదరవు కాబట్టి ఇంట్లోనే ఏం చేయాలంటే 7 జిల్లేడాకులు 7 రేగాకులు కానీ రేగుపళ్ళు కానీ ఏదైనా పెట్టుకుంటారు. ఎవరికి ఏది అనుకూలమైతే అది అనుకూలంగా తీసుకుంటారనమాట. తల మీద, భుజాల మీద, మోచేతుల మీద, అరచేతుల్లోనూ మొత్తం 7 ప్రదేశాల్లో పెట్టుకుంటారు. అంటే ఒక జిల్లేడాకు, ఒక రేగాకు, ఒక జిల్లేడాకు, ఒక రేగుపండు, ఇలా ఏది సౌలభ్యంగా ఉంటే అలా పెట్టుకుంటారనమాట. అలా పెట్టుకుని స్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని చెప్పి గర్గమహాముని చెప్తారు. అలా పెట్టుకుని ఒక శ్లోకం చదువుకుని స్నానం చేయాలన్నమాట. మరి స్నానం చేసేటప్పుడు శ్లోకం రాకపోతే మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ జన్మలో కానీ జన్మాంతరాల్లో కానీ నేను మనసుతోటి, మాటతోటి, శరీరంతో తెలిసి తెలియక ఎన్నో పాపాలను చేసి ఉంటాను, ఆ పాపాలన్నింటినీ పోగొట్టు నన్ను రక్షించు అని చెప్పి సూర్యభగవానుడికి నమస్కారం చేస్తూ స్నానం చేయాలి. స్నానం చేసేసిన తర్వాత చక్కగా ఒళ్ళు తుడుచుకుని తల మీద నుంచి నీళ్ళు అవి కారకుండా శుభ్రంగా తుడిచేసుకుని ఆడవాళ్ళైతే ఈ తలకి ఈ తుండుగుడ్డ కట్టుకునే దీపారాధన చేయటం కానీ పూజ కానీ చేస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదు. శుభ్రంగా తుడిచేసుకుంటే నీళ్లు కారడం ఆగిపోయిన తర్వాత అప్పుడు ముడి పెట్టుకుని, అంటే జుట్టు విరబోసుకుని కాకుండా ముడి పెట్టుకుని అప్పుడు సూర్యారాధన చేసుకోవాలన్నమాట. అంటే ఆడవాళ్ళైతే సూర్యుడికి నమస్కారం చేసుకోవచ్చు. మగవాళ్ళైతే ఏం చేయాలంటే వాళ్ళకి శ్లోకం వస్తే శ్లోకంతో పాటు అర్ఘ్యం వదలచ్చు. లేదు అంటే ఈ రాగి పాత్ర ఒకటి తీసుకుని అందులో అక్షతలు, జిల్లేడాకులు, రేగాకులు, రక్తచందనం కలిపిన అక్షతలు అనమాట. అక్షతలు అంటే ఒకవేళ రక్తచందనంగా దొరకకపోతే కాస్త కుంకుమతో కలిపి కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ రాగి పాత్రలో వేసి సూర్యుడిని చూస్తూ ఆ నీళ్లు వదిలేయమని చెప్తారు. ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారు, మరి సూర్యభగవానుడికి నివేదన చేయాలి కదా. అది ఎలా చేస్తారు అంటే సంక్రాంతికి మనం ఈ గొబ్బిళ్ళు పెడతాం కదా, ఆ గొబ్బిళ్ళు పెట్టిన వాటిని పిడకలుగా చేసి కొన్నిటిని దాస్తారనమాట. ఈ రథసప్తమి రోజున పిడకలతోటి పొయ్యిని ఏర్పాటు చేసి దాని మీద క్షీరాన్నం తులసి కోట దగ్గర వండుతారు, సూర్యుడికి ఎదురుగుండా అనమాట. అలా వండి చిక్కుడు ఆకుల్లో పెట్టి నివేదన చేస్తారు. మరి ఇప్పుడు అలా కుదరదు కాబట్టి బయటికే స్టవ్ని తీసుకొచ్చి వండుకున్నా సరే, లేదు అంటే స్టవ్ని శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమ పెట్టి వెలిగించే ముందు ఒకసారి నమస్కారం చేసుకుని అప్పుడు కాస్త ఎత్తడి గిన్నెలో ఆవు పాలు పోయాలి. ఆవు పాలు పొంగుతూ ఉంటాయి కదా, అప్పుడు ఏం చేయాలి అంటే బియ్యం ఉంటాయి కదా, బియ్యం శుభ్రంగా కడిగేసి అందులో వేసి క్షీరాన్నాన్ని తయారు చేయాలి. క్షీరాన్నాన్ని తయారు చేసి అప్పుడు బయటికి తీసుకొచ్చి సూర్యుడికి నివేదనగా సమర్పణ చేయాలి. అలా సమర్పణ చేస్తున్నప్పుడు చిక్కుడు ఆకుల్లో పెట్టి నివేదన చేస్తారనమాట. చిక్కుడుకాయలతో రథాన్ని చేసి ఆ రథంలోకి సూర్యుడిని ఆవాహన చేసి సూర్యభగవానుడు అలా అక్కడ ఉన్నారు అని చెప్పి నమస్కారం చేసుకుంటూ అప్పుడు మనం పూజ ముగిస్తాం అనమాట. శ్లోకాలు స్తోత్రాలు ఏమీ రాకపోయినా మనసుతో మీ భావన ఏదైతే ఉందో దాన్ని బయటికి చెప్పుకుంటూ నమస్కారం పెట్టుకుని ఈ పూజ చేసుకున్న అత్యంత ఫలితం ఉంటుందన్నమాట. ఈ రథసప్తమి రోజున వ్రతం కూడా చేస్తారు, రథసప్తమి వ్రతము అని చెప్పి. మనకి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుల వారితో చెప్తారనమాట ఈ వ్రతం చేసే విధానం. ఈ వ్రతం చేసే విధానాన్ని ఎవరైనా అక్కడ ఆచార్యులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఆ అనారోగ్య బాధల నుంచి బయటపడిపోవడానికి, సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఈ పూజను కనుక చేసినట్లయితే వాళ్ళకి సంతానము కలుగుతుంది, అనారోగ్యం నుంచి బయటపడిపోయే అవకాశం కూడా దొరుకుతుందని చెప్తారనమాట. ఈ చిక్కుడాకుల నైవేద్యం ఎందుకు పెడతారు అంటే ఈ వేడివేడి పొంగలి చిక్కుడాకు మీదే వేసి చల్లార్చడం వల్ల ఆ ఆకులో ఉండే పసరు, ఆత్రత పొంగలికి ఎక్కి ఒక విధమైన రసాయనిక మార్పు వస్తుంది. దాన్ని మనం తీసుకుంటే ఆరోగ్యవర్ధకం అవుతుందని చెప్పి చిక్కుడు ఆకుల్లోనే
మన్ని ఈ నివేదన పెట్టమని చెప్పి చెప్తారనమాట. అలాగే ఈ జిల్లేడాకులను ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ఈ జిల్లేడాకులు కూడా మంచి వీర్యవంతమైన మూలిక అనమాట. ఈ ఆకులు పైన నునుపుగా ఉంటాయి, కింద నూగుగా ఉంటాయి కదా. ఎన్నో ఆయుర్వేద లక్షణాలు ఈ ఆకుల్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం వాటిని సొంతంగా ఉపయోగించకూడదు. వైద్యులు వాటిని ఉపయోగిస్తారు వాళ్ళ వైద్యంలో. అలాగే ఈ జిల్లెడు మొక్క ఏదైతే ఉందో దాని బొగ్గు చాలా తీక్షణమైనది అని చెప్పి చెప్తారు. దీన్ని సంస్కృతంలో సూర్యాహ్వాయ అర్క రవి అని పిలుస్తారనమాట. ఈ నామాలు దీనికి సూర్యుడితో గల సంబంధాన్ని తెలియజేసినవిగా ఉన్నాయి కాబట్టి బహుశా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే సూర్యుడికి సంబంధించింది కాబట్టి రథసప్తమి రోజున ఈ జిల్లేడాకులకు కూడా అంత ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే రేగిపళ్ళు, మనకి రేగిపళ్ళు ఈ సంక్రాంతి రోజున పిల్లలకి చీడపోవడానికి ఈ బ్రహ్మరంధ్రం మీద నుంచి పోస్తూ ఉంటారు కదా. అలాగే ఈ బ్రహ్మరంధ్రం మీద ఈ జిల్లేడాకుల్ని రేగాకుల్ని పెట్టుకుని స్నానం చేయటం వల్ల చీడ ఏదైనా ఉంటే పోతుంది అని చెప్పి చెప్తారు. రేగ ఆకే కాదు, రేగు పండుని చాలా చోట్ల పెట్టుకుంటారు. బహుశా ఈ చీడ చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా పోవటం కోసమే ఈ రేగు పండును ఉపయోగిస్తారని చెప్పి మనకి అర్థమవుతుంది. ఇలా మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా దాని వెనకాల ఒక అర్థం అంటూ ఉంటుంది. ఈ పూజలో శ్లోకాలు స్తోత్రాలు మన నోటికి రాలేదు అని అనుకోండి, అప్పుడు మీరు భావనతో చెయ్యండి. నేను నీకు నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను, నా బాధలన్నీ తీర్చు, నన్ను ఒడ్డున పడే, నేను ఏదైనా తప్పులు చేస్తుంటే నన్ను క్షమించు అని పరిపూర్ణంగా సూర్యభగవంతుడికి గనక మనం శరణాగతి చేసి మొక్కినట్లయితే మనకి ఏదైనా అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యాన్ని నుంచి దూరం చేసే అత్యద్భుతమైన సూర్య నమస్కారం అనమాట. ప్రతిరోజు పిల్లల చేత సూర్య నమస్కారం చేయించడం అలవాటు చేయించినట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులున్నా దూరం అయిపోతాయి. చిన్నప్పటి నుంచే నేర్పించడం వల్ల పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు. అలా వాళ్ళు చెయ్యాలి అంటే ముందు మనం నమస్కారం చేయటం నేర్చుకోవాలి. అలా మనం నమస్కారం చేస్తే మన పిల్లలు మనల్ని కూడా చూసి నేర్చుకుంటారు. మనం ఏదైనా మన పిల్లలకి ఇవ్వాలి అంటే ఆస్తి అంతస్తుల కంటే ఆరోగ్యము సంస్కారము మనం ముందు మన పిల్లలకి ఇవ్వాలి. కాబట్టి మన పద్ధతుల్ని మనం మన పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.